రేపు 22వ తారీఖున మనకి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు రాబోతున్నారు. ఆ సందర్భంలో క్లస్టర్ మీటింగ్స్ నిర్వహించుకోవడానికి, అంటే ఎన్నికలకి సంబంధించినటువంటి సన్నాహకం ఏ విధంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని సమీక్షించడానికి వారు రాబోతున్నారు. ఇంకో 2 నెలల్లో మనం ఎట్లాగో ఎన్నికలకి వెళ్తున్నాము. పొత్తుల సంగతి ఎలాగున్నా దాని మీద నిర్ణయం మా పై నాయకత్వం తీసుకుంటుంది. కాబట్టి క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీ అన్ని విధాలా కూడా తయారీ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం. కార్యకర్తల్లో ఒక కొత్త ఉత్సాహం కనపడుతుంది. ఖచ్చితంగా మనం ఈ రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఒక బలీయమైనటువంటి శక్తిగా మనం ముందుకు తీసుకురావాలి అనేటువంటి నిబద్ధతతోటి నడుం బిగించి ప్రతి కార్యకర్త కూడా పనిచేయడానికి సన్నద్ధంగా ఉన్నటువంటి నేపథ్యం. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని చూసినా కూడా ఏ రకమైనటువంటి అవినీతితో నిండినటువంటి పాలన, కక్షపూరిత పాలన, విధ్వంసకర పాలన మనం రాష్ట్రంలో చూస్తున్నాం. రాష్ట్ర ప్రజలు కూడా ఈ ప్రభుత్వానికి చర్మగీతం పాడాలి అనేటువంటి పట్టుదలలో ప్రజలు కూడా ఉన్నట్లుగా మనం బయటకు వెళ్ళి ప్రజలతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో అర్థమవుతున్నటువంటి విషయం. అవినీతిలో కూరుకుపోయి రాష్ట్రంపై అప్పుల భారం వేసి అభివృద్ధి అన్న పదానికి తావు లేకుండా ఒక నిరంకుశ పాలన మనం ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నటువంటి నేపథ్యం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నిలబడే పార్టీ, ప్రజావాణి భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఖచ్చితంగా మేము నిరూపించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంలో ప్రజలందరికీ కూడా చేస్తున్నటువంటి విజ్ఞప్తి, రాష్ట్రంలో మనం చూస్తున్నాం ఏ రకమైనటువంటి పాలన ఉన్నదో. మొన్ననే విదేశాల నుండి వచ్చినటువంటి మాకు తెలిసినటువంటి వారు నవ్వుతూ నాతో చెప్పినటువంటి మాట, రాష్ట్రంలో మేము ఎక్కడికి వెళ్ళినా కూడా కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో అవి బ్రహ్మాండంగా ఉన్నాయి, కానీ అదే మళ్ళీ మేము గ్రామాల్లోకి వెళ్ళినట్లయితే అసలు అవి రోడ్లేనా అని చెప్పి ప్రశ్నించినటువంటి నేపథ్యం. మరి ఇళ్ళు అయితే మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. 1,80,000 రూపాయలు ప్రతి ఇంటికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ సరిగ్గా ఇళ్ల సైతం నిర్మాణం చేయకుండా ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి పేదల్ని వంచిస్తుందో ప్రభుత్వం, పేదల వ్యతిరేక ప్రభుత్వాన్ని ఇక్కడ మన రాష్ట్రంలో చూస్తున్నాం. నిన్న మొన్న మనం చూసాం, టీవీలో సైతం వచ్చింది. అది పేదవాడు ఇళ్ల పట్టా ఇచ్చారు కానీ దాన్ని రిజిస్ట్రేషన్ చేయలేదు, కట్టిన ఇళ్లకి మేము తాళాలు ఇస్తామని చెప్పి పిలిచిన వారిలో చాలా కొద్ది మందికే తాళాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ పట్టాలు కూడా పేదవాడు, సాధారణంగా ఇంటి పట్టాని ఒక వ్యక్తి చింపడం అనేది అది చాలా అరుదైనటువంటి విషయం. అయినా కూడా పేదవాడు ఇవాళ ఆ పట్టా నాకు ఏమాత్రం 4 గీసుకోవడానికి కూడా పనికి రావడం లేదు అని దాన్ని ఏ విధంగా చించివేస్తున్నాడో మనం మీడియాలో కూడా చూసినటువంటి నేపథ్యం. ఈ మధ్య కాలంలో మనం చూసాం అయోధ్యలో రామ మందిర్ నిర్మాణం. ఇది కూడా 500 సంవత్సరాల భారతీయుల సుదీర్ఘ కళ. భారతీయ జనతా పార్టీ మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది, అద్వానీ గారు కూడా రథయాత్ర కూడా చేశారు దీనికి సంబంధించి. కనుక దానికి కూడా ఆ అంశానికి కూడా కట్టుబడి ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం, ప్రత్యేకించి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు శ్రద్ధ తీసుకుని అక్కడ ఏ విధంగా ఒక భవ్యమైనటువంటి రామ మందిరాన్ని నిర్మాణం చేశారు ప్రజలందరూ గమనించాలి. మరి ఈ మధ్య కాలంలో వికసిత్ భారత్ అనేటువంటి కార్యక్రమం మాధ్యమంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వివరంగా చెప్పడం జరిగింది. అన్ని పథకాలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్నది అని అంటే, ఇంతో అంతో పేదవాడికి సంక్షేమం అందుతున్నది అంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహాయం మాధ్యమంగానే జరుగుతున్నది అని చెప్పి ప్రజలందరూ కూడా గమనించారు. వారి వికసిత్ భారత్ దానిలో భాగంగా వారందరూ కూడా అర్థం చేసుకున్నటువంటి విషయం. కనుక ఇవన్నీ కూడా మరింత సమర్థవంతంగా ప్రజల వద్దకు తీసుకువెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ అవినీతికి తావు లేకుండా, కుటుంబ వారసత్వ నాయకత్వానికి తావు లేకుండా ఇవాళ ఒక మంచి స్థిరమైనటువంటి పాలన దేశానికి అందిస్తున్నటువంటి సందర్భంలో అటువంటి భారతీయ జనతా పార్టీని ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆశీర్వదించమని చెప్పి అభ్యర్థించడానికి భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా ఇవాళ ఎన్నికల నేపథ్యంలో తయారీతో ప్రజల ముందుకు వెళ్ళేటువంటి విషయాన్ని సమీక్షించుకోవడానికి ఇవాళ నెల్లూరుకి రావడం జరిగింది.